Welcome to my rabbit channel. స్వామి వివేకానందుడు కథ. కలకత్తా నగరం. పాత కలకత్తా వీధులు. చిన్న నరేంద్రనాథ్ ఆలోచనల్లో మునిగిపోయి నడుస్తున్నాడు. అతని ముఖంలో ప్రశ్నలు, మనసులో సందేహాలు. మనసులోని ప్రశ్న: నరేంద్రుడు తన మిత్రులను అడుగుతాడు, దేవుడు నిజంగా ఉన్నాడా? మిత్రులు నవ్వుతారు. స్పష్టమైన సమాధానం లేదు. నరేంద్రుడు మరింత ఆలోచనలో పడతాడు. పండితుల వద్దకు. నరేంద్రుడు పెద్ద పెద్ద పండితులను కలుస్తాడు. అందరికీ ఒకే ప్రశ్న: మీరు దేవుణ్ణి చూశారా? ఎవ్వరూ ధైర్యంగా అవును అని చెప్పలేరు. దక్షిణేశ్వర ఆలయం. గంగానది ఒడ్డున దక్షిణేశ్వర కాళీ ఆలయం ఉంది. అక్కడ రామకృష్ణ పరమహంస ధ్యానంలో మునిగి ఉన్నారు. నరేంద్రుడు దగ్గరకు వెళ్తాడు. నేరుగా అడిగిన ప్రశ్న. నరేంద్రుడు ధైర్యంగా అడుగుతాడు, మీరు దేవుణ్ణి చూశారా? అందరూ ఉత్కంఠగా చూస్తారు. జీవితాన్ని మార్చిన సమాధానం. రామకృష్ణ పరమహంస చిరునవ్వుతో అంటారు, అవును నాయనా, నిన్ను చూసినంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూశాను. నరేంద్రుని కళ్ళు వెలుగుతాయి. శిష్యుడిగా మారడం. నరేంద్రుడు రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారతాడు. సాధన, సేవ, ఆత్మవిశ్వాసం అతని జీవిత భాగం అవుతాయి. సన్యాస దీక్ష. నరేంద్రుడు సన్యాసం స్వీకరిస్తాడు. ఇప్పటినుంచి అతను స్వామి వివేకానందుడు. భారతదేశమంతటా ప్రయాణం మొదలుపెడతాడు. చికాగో ప్రయాణం. సముద్రం దాటి అమెరికాకు ప్రయాణం. మనసులో ఒక్క లక్ష్యం: భారతదేశ ఆత్మను ప్రపంచానికి చూపడం. చారిత్రక ప్రసంగం. చికాగో ప్రపంచ మత సభ. వివేకానందుడు అంటాడు, సోదరులారా, సోదరీమణులారా. మొత్తం సభ చప్పట్లతో మార్మోగుతుంది. ప్రపంచ గౌరవం. ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తుంది. వివేకానందుడు యువతకు ఆశాకిరణంగా మారతాడు. సందేశం. వివేకానందుడి స్వరం వినిపిస్తుంది, లేచి నిలబడండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి. నీతి. ఆత్మవిశ్వాసం ప్లస్ సత్యాన్వేషణ = మహోన్నత జీవితం. Like, share, and subscribe my rabbit channel.